తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సలార్ సలార్ సలార్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా నామజపమే. ఒకరేమో పాన్ ఇండియా స్టార్, మరొకరేమో కేజీఎఫ్తో ఇండియన్ బాక్సాఫీస్ని గడగడలాడించిన డైరెక్టర్. ఈ క్రేజీ కాంబినేషన్లో సలార్ రూపొందడం వల్ల దేశవ్యాప్తంగా ఎనలేని క్రేజ్ వచ్చి పడింది. కేజీఎఫ్ని మించి ఒక ప్రళయం సృష్టించేలా ఈ ప్రాజెక్టుని ప్రశాంత్ నీల్ క్రేజీగా తీర్చిదిద్ది ఉంటాడని ప్రేక్షకుల్లో నమ్మకం ఏర్పడింది. ఇది తప్పకుండా మన ఇండియన్ సినిమాలో ఒక మైలురాయిగా నిలిచిపోయే ప్రాజెక్టుగా అవతరిస్తుందని, వండర్ దాన్ ద వండర్ఫుల్ అనేలా ప్రశాంత్ నీల్ దీనిని చెక్కి ఉంటాడని భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలకు తగినట్టు ఈ సలార్ని ప్రశాంత్ నీల్ తీర్చిదిద్దాడా? డైనోసార్ రేంజ్లో ప్రభాస్ని చూపించాడా అంటే 100% అవుననే వాదనలు ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై ఆడియన్స్ ఏవైతే అంచనాలు పెట్టుకున్నారో అందుకు 10ంతల స్థాయిలో ఇది మెప్పిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ కటౌట్కి తగ్గట్టు అసలైన కంటెంట్ పడితే ఎలా ఉంటుందో ఈ సలార్తో ప్రశాంత్ నీల్ నిరూపించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలైన ఊచకోత అంటే ఎలా ఉంటుందో ఈ సలార్తో ప్రభాస్ ద్వారా ప్రశాంత్ నీల్ చూపించాడని ఇన్సైడ్ న్యూస్. రీసెంట్గా సెన్సార్ కార్యక్రమాలను ముగించుకున్న తర్వాత సలార్ ఈ పాజిటివ్ ఫీడ్బ్యాక్ని సొంతం చేసుకుంది. వయోలెన్స్కే దడ పుట్టించే రేంజ్లో ప్రభాస్ని మోస్ట్ వయోలెంట్ పర్సన్గా ప్రశాంత్ నీల్ ప్రజెంట్ చేశాడని, అరాచకం అనే పదానికి స్పెల్లింగ్ రాయించేలా యాక్షన్ సీన్లను వీరోచితంగా తీర్చిదిద్దాడని అంటున్నారు. ఇందులో ఎలివేషన్ సీన్లను కేజీఎఫ్ కా బాప్ అనిపించేలా ప్రశాంత్ నీల్ డిజైన్ చేశాడని చెప్తున్నారు. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ఓవరాల్గా ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. స్టోరీ. ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది దాదాపు ట్రైలర్లోనే చూపించేశారు. ఖాన్సార్ అనే ఒక సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యాన్ని తన కొడుకైన పృథ్వీరాజుకు అప్పగించాలని జగపతి బాబు భావిస్తాడు. కానీ ఈ గ్యాప్లోనే కొందరు ఒక గ్రూప్గా ఏర్పడి జగపతి బాబుని లేపేసి ఆ ఖాన్సార్ని తమ స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. అప్పుడు పృథ్వీరాజ్ వారిని ఎదుర్కోవడం కోసం తన ప్రాణ స్నేహితుడైన ప్రభాస్ సహాయం కోరుతాడు. అలా ప్రభాస్ తన స్నేహితుడి కోసం రంగంలోకి దిగి విలన్లతో పోరాడుతాడు. కానీ ప్రాణ స్నేహితులైన ప్రభాస్ మరియు పృథ్వీరాజ్ ఒక్కసారిగా బద్ధ శత్రువులుగా మారుతారు. అలా ఎందుకు జరిగింది, ఆ తర్వాత ఏమైంది అనే పాయింట్తోనే ఈ సినిమా స్టోరీ సాగుతుంది. ఇక విశ్లేషణలోకి వస్తే ఈ సినిమాను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎక్కువగా పృథ్వీరాజ్ మరియు ప్రభాస్ ఫ్రెండ్షిప్ బాండింగ్ చుట్టే ఎక్కువగా అల్లేశాడని తెలుస్తోంది. చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు అయ్యేదాకా వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా సాగింది, మధ్యలో వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అనే పాయింట్లతో డ్రామాని నడిపించాడు. ఈ డ్రామా మనసుల్ని హత్తుకునేలా ఉంటుందని, మన లైఫ్లో కూడా అలాంటి స్నేహితుడు ఉంటే బాగుండేదనే ఫీల్ అయ్యేలా ఎంతో చక్కగా తీర్చిదిద్దాడని అంటున్నారు. కేవలం ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ మాత్రమే కాదు, కేజీఎఫ్లో లాగా ఇందులో కూడా తల్లి సెంటిమెంట్ని పండించాడని చెప్తున్నారు. ఇక ఎలివేషన్లు, యాక్షన్ సీన్లైతే నా భూతో నా భవిష్యత్తి అనే తరహాలో ప్రశాంత్ నీల్ డిజైన్ చేశాడని పేర్కొంటున్నారు. బహుశా ఇండియన్ సినిమాలోనే అలాంటి సీన్లను ఇంతకు ముందెన్నడూ చూసి ఉండరని, వెండి తెరపై చూస్తేనే ఆ అనుభూతిని ఆస్వాదించగలరనే బ్రహ్మాండమైన టాక్ ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోంది. ఇన్నాళ్ళు ప్రభాస్ని ఎలాగైతే చూడాలని అనుకున్నామో అంతే వయోలెంట్గా థియేటర్లు దద్దరిల్లేలాగా ప్రభాస్ని చూపించాడని ప్రచారం జరుగుతోంది. ఈ సలార్తో కనెక్ట్ అవ్వాలన్నా, ఆ గ్రాండియర్ని ఎంజాయ్ చేయాలన్నా థియేటర్లలోనే తప్పకుండా ఈ సినిమాను చూడాలని సూచిస్తున్నారు. మరి ఈ టాక్కి తగినట్టే ఈ సలార్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడా లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ.